తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో కేసీఆర్ ను ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ప్రోటోకాల్ సెక్రటరీ అరవిందర్ సింగ్ ఆహ్వాన పత్రికను అందించారు. కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను కూడా అందించామని వారు వెల్లడించారు. కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున విపక్ష నేత కేసీఆర్ ను కోరామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్ ను ఆహ్వానించామన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉందని, అందుకే వచ్చి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. జూన్ 2వ తేదీన సోనియా గాంధీ తెలంగాణ వస్తున్నారన్నారు. మా నాయకుడైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం నేను, మాతో పాటు మా డిపార్ట్మెంట్ డైరెక్టర్ అయినటువంటి అరవిందర్ సింగ్ గారు, మా డిప్యూటీ డైరెక్టర్ బేగ్ గారు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ చంద్రశేఖరరావు గారిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించాలి. 2వ తేదీ జూన్ 2వ తేదీ ఏదైతే మనం పండుగ వాతావరణం లోపల దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటా ఉన్నామో, దాని సందర్భంగా వారిని వ్యక్తిగతంగా కలిసి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క లేఖ ఒకటి, మరియు ఇన్విటేషన్ కార్డ్స్ మార్నింగ్ పొద్దున పరేడ్ గ్రౌండ్స్లో ఉండేటువంటి ప్రోగ్రాము, ఈవినింగ్ సాయంత్రం ట్యాంక్ బండ్ మీద జరిగేటువంటి కార్యక్రమాల లోపల వారిని భాగస్వామ్యం కావాలని ఇన్విటేషన్ కూడా గౌరవ చంద్రశేఖరరావు గారికి అందజేయడం జరిగింది.